అందరికీ నమస్తే. దెబ్బకు దెబ్బ పాలిటిక్స్ ఎట్లుంటాయంటే మనకు బయటికి కనిపించేంత స్మూత్గా లేకపోతే మనం ఊహించినట్లుగా అస్సలు ఉండవు. అందుకే అవి పాలిటిక్స్ అంటారు. అందరు చేయలేరు పాలిటిక్స్, కొంతమంది మాత్రమే చేస్తారు. పాలిటిక్స్లో కేసీఆర్ ఎంత దృఢంగా లేకపోతే పాలిటిక్స్ ఎంత చాకచక్యంగా పాలిటిక్స్ అల్లుతాడో రేవంత్ రెడ్డి కూడా అంతే. రేవంత్ రెడ్డి పరిపాలన విషయంలో వెనుకబడవచ్చు, కానీ రాజకీయాల విషయంలో అది కూడా చంద్రబాబు నాయుడు ఇన్స్టిట్యూట్ అది. కాబట్టి ఆయన పాలిటిక్స్లో అంత ఈజీగా మనం తీసేయనికి లేదు. పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి కూడా ధీరుడే. అయితే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే పాలిటిక్స్ చాలా డైనమిక్స్గా కనిపిస్తున్నాయి. సేమ్ టైం ఒక పెద్ద బాంబు లాంటి వ్యవహారం ఒకటి చర్చ జరుగుతుంది. ఒక బాంబు లాంటి వ్యవహారం దేని గురించి అనంటే ఏప్రిల్ 27కు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ ఉంది, మీకు అందరికి తెలుసు. వరంగల్ హన్మకొండ దగ్గర, ఎల్కతూరి దగ్గర. ఆ సభ బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఆ సభ తర్వాత రాష్ట్రంలో రాజకీయాలన్నీ మారిపోతాయి అన్నంతగా బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఏం మారుతాయి అని అంటే ఇక బీఆర్ఎస్ యాక్టివిటీ వేరే ఉంటుంది. తర్వాత ఆ సభతోన బీఆర్ఎస్ బలం ఏందో అధికార పక్షానికి లేకపోతే ఇక్కడున్న బీజేపీకి మిగతా పక్షాలకంతా తెలిసిపోతుంది. బీఆర్ఎస్ సత్తా ఏందో అక్కడ తెలిసిపోతుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నమాట. మరి రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పెద్ద స్కెచ్ వేసిండ్రు. ఆ స్కెచ్ ఈ వార్త చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఛానల్కి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం చెప్పే వార్త చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిసారి వెతకాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ నొక్కితే నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. సబ్జెక్ట్ లేకపోతే బీఆర్ఎస్ సభ నిజంగా అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా అంటే అధికారం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెడుతున్న ఒక పెద్ద మొట్టమొదటి సభ. ఈ సభతోనే బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకుంది తెలంగాణ జనానికైనా, రాజకీయాలు చూసిన వాళ్ళకైనా, తర్వాత ఇక్కడున్న వాళ్ళ ప్రత్యర్థులకైనా, ముఖ్యంగా అధికార పక్షానికైనా ఏం చెప్పదలుచుకుంటున్నారు ఆ సభ ద్వారా? ఈ సభతో బీఆర్ఎస్ బలం ఎంతో చూపెట్టాలనుకుంటున్నారు. అందుకే 10 లక్షల మంది అని చెప్తున్నారు. వాళ్ళు సభ పెట్టుకుంటే అధికార పక్షానికి వచ్చేది ఏముంది? కానీ అధికార పక్షం కూడా కొంచెం దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నమో లేకపోతే కొంత డిస్టర్బ్ చేసే ప్రయత్నమో చేస్తారనే చర్చ కూడా ఉంది. చేస్తారని ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన కేసీఆర్ అన్నాడంట. వాళ్ళు కరెంటు కూడా తీస్తారు, జనరేటర్లు పెట్టారు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో. బస్సులు పెట్టారు, అవసరమైతే బస్సులు ఇవ్వకపోతే కర్ణాటక నుంచి బస్సులు తీసుకురండి. ఆల్రెడీ మహారాష్ట్ర వాళ్ళతో మాట్లాడుతున్నారు. మహారాష్ట్రకి వెళ్ళి బస్సులు తీసుకొచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్లు, లారీలు ఇట్లాంటివన్నీ అరేంజ్ చేయండి. ఇట్లాంటివన్నీ చాలా ప్రీ ప్లాన్తో ఉన్నారు వాళ్ళు. ఏంటంటే గవర్నమెంట్ ఏమన్నా ఇబ్బంది పెడతదేమో అని. యాక్చువల్గా హన్మకొండ సభకు పర్మిషన్ విషయంలోనే ఇబ్బంది పెడతారేమో ముందే ఊహించి కోర్టుకు పోయారు. ముందే ఊహించి అంటే పోలీస్ యాక్ట్ పెట్టిన తర్వాత హన్మకొండ వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తం పోలీస్ యాక్ట్ పెట్టి వితౌట్ పర్మిషన్ నో మీటింగ్స్ అని పోలీస్ యాక్ట్ తీసే వరకు హైకోర్టుకు పోయినరు. హైకోర్టుకు పోయిన తర్వాత ఓ డెడ్ లైన్ పెట్టిండ్రు. 17th మీరు తేల్చాలన్నారు, తేల్చిండ్రు, పర్మిషన్ ఇచ్చేసిండ్రు. ఇంకా కొన్ని కండిషన్స్ ఎట్లా ఉంటాయి ఏ మీటింగ్ పెట్టినా కూడా. ఇదంతా ఓకే. అయితే ఈ సభతో బీఆర్ఎస్ ఏదైతే ప్రభంజనం సృష్టిద్దాం అనుకుంటుందో ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతుందని బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఊహించుకుంటున్నారో ఇవతల వాళ్ళ ప్రత్యర్థి కాంగ్రెస్ అక్కడి నుంచి కూడా అట్లాంటి ప్లానే చేస్తున్నారు అనేది ఒక చర్చ. ఏంటంటే ఒక 4 లేదా 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతారు. ఈ మీటింగ్ ముందు చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయని. ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు చక్కగా లేరు. సుప్రీంకోర్టు ఎప్పుడు పెట్టేస్తుందో తెలియదు. ఈ పొజిషన్లో పోతారా? క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరున్నారు అసలు? ఇప్పుడున్న 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్, 10 మంది పోము. ఆ 28 మంది ఎమ్మెల్యేల్లో బ్లాక్ షిప్స్ ఉన్నారా? వాళ్ళు పోతారా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసినాక ప్రభుత్వం మీద కొంత జనాలలో అసంతృప్తి వచ్చిన తర్వాత ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పోయే వాళ్ళు ఉన్నారా అంటే రాజకీయాలలో మనం ఊహించినట్లు ఎప్పుడు జరగదు. రాజకీయాలు ఏం ఊహించని జరిగేదే రాజకీయాలు. ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్. బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలనుకుంటే కాంగ్రెస్కు చాలా ఈజీ. ఎందుకు ఈజీ అని అంటే అధికార బలం, మందబలం, మొత్తం పోలీస్ యంత్రాంగం, మిగతా పరిస్థితులు మొత్తం కూడా సహకరిస్తాయి వాళ్ళకు. బీఆర్ఎస్కు సహకరించడానికి ఏమి ఉండదు. బీఆర్ఎస్ ఉంటే జనాలతో ఉండాలి, జనం సహకరిస్తే బీఆర్ఎస్కు సహకరించాలి, అంతే. ఇంకా థర్డ్ ఎపిసోడ్ లేదు. వాళ్ళకు పోలీసులు సహకరించరు, అధికారులు సహకరించరు. సిచ్యువేషన్ వాళ్ళ చేతిలో ఉండదు కంట్రోల్. అదంతా గవర్నమెంట్ ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంటుంది. ఇప్పుడు ఏంది మరి బీఆర్ఎస్ నుంచి 45 ఎమ్మెల్యేలు పోయే అవకాశం ఉందా? అసలు ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడుతున్నారు? దీని మీద ఒక చర్చ, ఒక నిఘా ఒకటి నడుస్తుంది. ఈ మధ్యకాలంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక కొత్త అంశం తెర మీద తీసుకొచ్చిండు. మీకు అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్ వాళ్ళు, బిల్డర్స్ వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇస్తాం, మీరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి, ఆ గవర్నమెంట్ పడగొట్టండి అని అన్నారు అని కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడేసిండు. ఆ బిల్డర్స్ ఎవరో,
ఆ రియల్ ఎస్టేట్ ఎవరో, వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టాలనుకుంటున్నారో, కొత్త ప్రభాకర్ని ఎందుకు సంప్రదించారో. ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డి కొనలేడు కదా, కొంటే గింటే కేసీఆర్ కొనాలి. కానీ కొత్త ప్రభాకర్ ఎందుకు చెప్పిండో, ఆ విషయాన్ని కొత్త ప్రభాకర్ ఎందుకు ఓపెన్గా మాట్లాడిండో, ఇట్లాంటి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన తర్వాత యాజ్ యూజువల్ కాంగ్రెస్ నుంచి కూడా ఒక రెస్పాన్స్ వచ్చింది, చూసిండు కదా. ఇదంతా దీని వెనుక కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ప్లానే కొత్త ప్రభాకర్ చెప్పిండు. కొత్త ప్రభాకర్ సొంతంగా చెప్పలేదు, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేసీఆర్ ప్లాన్ చేసిండు అని ఒక కొత్త సెంటిమెంటు రుద్దే ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. శ్రీధర్ బాబు గారు, లేకపోతే బట్టి విక్రమార్ గారు, వీళ్ళందరూ మాట్లాడేసిండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొనుక్కుంటారా మీరు ఎమ్మెల్యేలను అని. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చూసిన తర్వాత అందరూ కడియం శ్రీహరిని గుర్తు చేసుకుంటున్నారు. కడియం శ్రీహరి అందరికన్నా ముందు ఈ ప్రభుత్వం 6 months కూడా ఉండదని మాట్లాడిన వ్యక్తి కడియం శ్రీహరి. కానీ కడియం శ్రీహరి పోయి కాంగ్రెస్ చేరిపోయాడు. అసలు కడియం శ్రీహరి కాంగ్రెస్ స్క్రిప్ట్ చదివిండు, కాంగ్రెస్ వాళ్ళ ప్లాన్లో భాగంగానే మాట్లాడిండేమో అన్న అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి గ్రౌండ్లో. కడియం శ్రీహరి కాంగ్రెస్తో కుమ్మక్కై బీఆర్ఎస్ను డిస్టర్బెన్స్ చేయాలనే ఉద్దేశంతోనా, లేదా బీఆర్ఎస్ని ఇంకా బలహీనపరచాలనే ఉద్దేశంతోనా కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా కడియం శ్రీహరి ఆ మాటలు మాట్లాడిండేమో అప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ పడిపోతుంది అని మాట్లాడిన వ్యక్తి ఆ గవర్నమెంట్ లేకపోతే ఏమని అర్థమవుతుంది, ఇదేదో పక్క ప్లాన్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుంటున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆ విషయాలంతా బేరీజ్ చేసుకుంటున్నారు. కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమవుతుంది అని. కొత్త ప్రభాకర్ రెడ్డి పోతాడని కాదు, అంటే సిచ్యువేషన్ సేమ్ సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్లో పాత గవర్నమెంట్, మా గవర్నమెంట్లో కూడా మా కాన్స్టిట్యూన్సీ డబ్బులు రాలేదు, కానీ ఈ గవర్నమెంట్లో మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం స్కిల్ యూనివర్సిటీ ఏదో సంథింగ్ మాకు డబ్బులు ఇస్తున్నారు, మాకు చాలా మా డెవలప్మెంట్ కోసం ఈ ప్రభుత్వం బాగా సహకరిస్తుంది అని అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా కొత్త ప్రభాకర్ని ఆకాశానికి ఎత్తేసింది. చూసినరా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాడు అని. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు, దాన్ని వదిలేసిండు. దాన్ని వివరణ చేయాలి ఆయన. నేను ఆ ఉద్దేశంతో అన్నా ఈ ఉద్దేశంతో అనే మాట్లాడలేదు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు, లేకపోతే ఈ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో దుబ్బాకకు బాగా నిధులు ఇచ్చింది గవర్నమెంట్. కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డితో కొంచెం మూమెంట్లో ఉన్నాడు, అంటే ఈజీగా మూమెంట్లో ఉన్నాడు, ఈజీగా మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రితో ఏ పార్టీ ఎమ్మెల్యేనైనా మాట్లాడచ్చు, కాకపోతే దానిలో కొంచెం కనిపిస్తూ ఉంటుంది కదా, దానిలో మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేని కలవచ్చు, అడగొచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటల తర్వాత, అంతకుముందు కొన్ని రోజుల క్రితం పొగుడుతూ మాట్లాడిన మాటలు కావచ్చు, నిన్న మొన్న ఈ ప్రభుత్వాన్ని పడగొట్టమని అంటున్నారని ప్రభుత్వానికి సింపతి వచ్చే విధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం, అందులో కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ను టార్గెట్ చేయడం చూస్తుంటే ఏం జరుగుతుంది అసలు, ఈ వ్యూహం నిజమేమో అన్న బలం చేకూరుతుంది అంతే. నిజంగానే ఈ 4-5 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్కి వెళ్ళి కనుక ఈ సభ ముందు గుంజితే ఏదన్నా కానీ, ఎందుకంటే చేతిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి మీకు ఏ వరం కోరుకుంటే ఆ వరం ఇస్తాను కూడా చెప్పొచ్చు, కొన్ని వరాలు అప్పుడే ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే అవసరం, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు చాలా అవసరాలు ఉంటాయి. వ్యూహాలు ఎప్పుడు కనిపిస్తూ లేకపోతే కత్తులు పట్టుకొని తిరిగితే వ్యూహం కాదు, మెదడుకు పదును పెడితే వ్యూహం అవుతుంది. ఇక్కడ కూడా కేసీఆర్ను దెబ్బ కొట్టాలంటే ఇంకా చెప్పాల్సిందని చెప్పేసింది ఆల్రెడీ. కేసీఆర్ను దెబ్బ కొట్టాల్సిన అంశాలన్నీ వాడేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కొత్తగా ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు. 1,00,000 కోట్లు మింగిండు అన్నారు, అవేమి ప్రూవ్ కాలేదు. ఆయన మీద కేసు కూడా కాలేదు. కరెంటు పవర్లో స్కామ్ జరిగిందన్నారు, ఇప్పటిదాకా రిపోర్ట్ ఏమైందో తెలియదు. ధరణి ద్వారా 1,00,000 ఎకరాలు బినామీల పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అన్నారు, అవి కూడా ఏం కాలేదు. అది కూడా అంతనే అయిపోయింది. ఇక ఏదేదో అన్నారు, అవేం కాలేదు. కానీ అందుకే కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే ఇక వేరే ఏం లేదు. 5 ఎమ్మెల్యేలను కనుక గుంజుకోగలిగితే బీఆర్ఎస్ సభకు అంతకన్నా పెద్ద దెబ్బ ఇంకేం ఉండదు, అదే పెద్ద దెబ్బ అవుతుంది. ఈ 5 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోయినరు, ఎట్లా పోయినరు, ఏమి ఇస్తే పోయినరు, ఏం ఆశ చూపితే పోయినరు, లేకపోతే వీళ్ళు ఏం అడిగినరు, వాళ్ళు ఏమి ఇస్తామన్నారు, ఇవన్నీ తర్వాత. కానీ ఆ సభను ఫేడ్ అవుట్ చేయాలంటే, ఎలగదుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ 25 years సభను ఫేడ్ అవుట్ చేయాలంటే, వీళ్ళు ఏదో అంటున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, ఆ సభ తర్వాత మొత్తం మారిపోతుంది అంటున్నప్పుడు, సభకన్నా ముందే మొత్తం మార్చేస్తే, సభకన్నా ముందే వీళ్ళు ఊహించిన దెబ్బ కొడితే, బీఆర్ఎస్ ఊహించిన దెబ్బ కొడితే పోవచ్చు, దెబ్బ కొడితే అనుకున్న సాధించవచ్చు. పొలిటికల్ డ్రామా. ఎవరు పోతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? 5 మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారు? కొత్త ప్రభాకర్ పోతాడా? ఏమో ఎవరు పోతారు, ఎవరు పోరు. మనం ఈ పోయిన వాళ్ళంతా కేసీఆర్ అని అనుకున్నారా వీళ్ళు పోతారని? లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యున్సీ జనం అని అనుకున్నారా మా ఎమ్మెల్యే పోతాడని? అనుకోరే. వాళ్ళు ఎట్లుంటుందంటే చీకట్లో జరుగుతాయి రాజకీయాలన్నీ కూడా. రాత్రి కలుస్తారు, పొద్దుగాల జాయిన్ అవుతారు, పొద్దుగాల కలుస్తారు, రాత్రి చేరుతారు. ఎమ్మెల్సీలు మిడ్-నైట్ 12 గంటలకు 1 గంటకు చేరారు కొంతమంది ఎమ్మెల్సీలు. కాబట్టి మనం అంత ఈజీగా ఇది కాంది పోంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక వ్యూహం రచిస్తున్నారు అనే వార్త బయటకు వచ్చింది అని అంటేనే అక్కడ ఉన్నట్టు
పొగలేంది అక్కడ ఏదో సంథింగ్ కుచ్ కాలా హే కాబట్టి ఆ వార్త బయటకు వచ్చింది. ఈ సిటీలో ఉన్నారు బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు పోవచ్చు, ఎవరు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్తో చాలామంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్తో టచ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉప ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనే. పోతాడా అంటే మనమే గ్యారెంటీ ఇవ్వలేం, పోతాడని చెప్పలేం, పోడు అని చెప్పలేం. ఉప్పల్ లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనే. మనమేమో దాని గురించి ఏం మాట్లాడాలి. కాంగ్రెస్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సత్సంబంధాలతో మాత్రాన వాళ్ళ పార్టీ మారుతారా అంటే మారుతారు అని కూడా మనం చెప్పడానికి మన దగ్గర ఆధారాలు ఏం లేవు, ఎవరి దగ్గర ఆధారాలు లేవు. మారిన దాకా ఎవరికి తెలియదు, ఎవరు ఎప్పుడు మారుతారో ఎట్లా తెలియదు రాజకీయాల్లో. ఇంకా చాలామంది ఉండొచ్చు. ఆ మధ్య ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళు మెదక్ నుంచి ఒక 5 మంది ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి వాళ్ళందరూ పోయి కలిసిరు. అప్పుడు పెద్ద చర్చ జరిగింది వీళ్ళందరూ పోతున్నారని. కాదు మేము కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసమే ఏదో నిధుల కోసం పోయినామన్నారు, ప్రోటోకాల్ కోసం పోయినామన్నారు. అదే నిజమై ఉండొచ్చు. ఎవరో ఏం జరుగుతుందో, ఎవరు చర్చలు జరుపుతున్నారో, ఏమి ఇస్తామని చెప్తున్నారో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎల్కతుర్తి సభ ముందు ఒక బాంబు వెలిస్తే సభ ఇక అంత ఉధృతంగా ఉండదు. వీళ్ళు ఆ సభ నిర్వహించి అధికార పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో, లేకపోతే జనాల్లో బీఆర్ఎస్కి ఎంత మద్దతు ఉందో చూపించాలని వీలనుకుంటే అసలు ఆ సభనే ఫేడౌట్ చేస్తే ఇక ఉండదు కదా. దెబ్బకు దెబ్బ అంటున్నారు, అందుకే దాన్ని దెబ్బకు దెబ్బ. ఈ దెబ్బకు దెబ్బలో ఎవరు పై చేసి సాధిస్తారు? నిజంగానే ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఏమైనా కట్టడి చేయగలుగుతుందా? ఎంత కట్టడి చేసినా వాళ్ళు కొంతమంది పోదామని డిసైడ్ అయినాక ఎవరు ఆపలేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోగలరా అంటే అట్టేం లేవు, అట్టేం ఉండదు. అయినాడు చూసుకుందాం. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకటిలాగా ఉండదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అందరు ముఖ్యమంత్రి చాలామంది మార్చింది, వైఎస్ మార్చలే. రేవంత్ రెడ్డి మారుస్తారని చెప్పడానికి ఏమైనా ఉందా? ఏం మార్చకపోవచ్చు. కాబట్టి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే ఈ సభ టార్గెట్గా కొన్ని పావులు కదుపుతున్నారు, కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఫలిస్తాయా, విఫలమవుతాయా? ఒకవేళ ఆ చర్చలు విఫలమైతే ఎవరు చేయను కాకపోతే నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్న మంత్రం ఏందో కూడా తెలియదు. అది కూడా ముందు తెలుస్తుంది, ఇంకా టైం ఉంది కాబట్టి. కానీ ఏదో ఒక ప్లాన్ నడుస్తుంది అనేది మాత్రం ఓపెన్. అందులో భాగంగానే ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారా అనేది కూడా ఓ చర్చ. చూద్దాం ఏమవుతుందో, ఎవరు దెబ్బ కొడతారు, ఎవరికి దెబ్బ కొడతారు, ఏమవుతుందో. ఇంకా ఎక్కువ రోజులు టైం లేదు. ఏప్రిల్ 27 సభ, ఇంకొక 10 రోజులు. ఈ 10 days గ్యాప్లో ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయాలు జర్మనీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన జర్మనీలో ఉండగానే జరుగుతాయేమో డెవలప్మెంట్స్ ఏమన్నా. చూద్దాం ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.